కానీ భూమిని కొనేస్తారు. కొన్ని లక్ష సాక్ష్యం చెప్పడానికి కొంటారా? ఇదిగో నేను అక్కడికి వెళ్ళాను, నీకు తెలుసు, ఇంకెవరికి తెలియదు, నాకు తప్ప ఇంకెవరికి తెలీదు, ఇదిగో ఆ రాకల్లో కొంచెం ఇలాగ చెప్పాను, దీన్ని బతిమాలతారా? అవ్వదు. పోనీ వీటిని బతిమాలతారా? బతిమాలని పోనీ. ఈ గోడలను రాళ్ళు బతిమాలని పోనీ. నా గురించి కొంచెం అక్కడ అలా మనుషులకు చెప్పగలమేమో, కానీ వీటికి పోనీ వాటికి చెప్పండి, చెప్పలేవు. వీటిని రోజు చూస్తావు, భూమి మీద నడుస్తావు, ఆకాశాన్ని చూస్తావు, రోజు 4 గోడల మధ్య నువ్వు ఉంటావు. ఇవి నీ మీద సాక్ష్యంగా ఉంటుందని నువ్వు ఎప్పుడైనా గుర్తించారా? కానీ ఇవి నీ గురించి ఎంతో నీచంగా మాట్లాడుకుంటున్నాయి. ఎందుకని నీచంగా మాట్లాడుకుంటున్నాయి? వీళ్ళు నా సంకల్పాన్ని, నా ఆలోచనల్ని, నా మనసును ఏం చేయలేదు? గుర్తించట్లేదు. నా ఆలోచనలు అసలు వీళ్ళకి తెలియట్లేదు. ఒకవేళ విన్నా వారు ఏం చేయట్లేదు, వాటికి లోబట్టలేదు. కాబట్టి నేనేం చేస్తానంటే పడిపోతాను, కూలిపోతాను, రాలిపోతాను అని మాట్లాడుకుంటున్నాయి. పడిపోతే బాగుంది అని నేను అనుకుంటున్నాను. నా ఇన్నర్ ఫీలింగ్ అది. ఎందుకంటే మనుషులు దేవుని సంకల్పానికి ఏం చేయట్లేదు? లోబట్టలేదు. మనిషి పూర్తిగా దేవునికి విరోధి. ఎప్పటి నుంచి విరోధి? అది ఆది నుండి విరోధే. మనుషులు ఏమండి, నవాహు దినాల్లో ఒక్క మనిషి అయినా, ఒక్క మానవుడైనా ఎక్కాడండి? వాళ్ళు ఎక్కాడా? ఒక్క మనిషి అయినా ప్రవేశించాడండి? ఒక్క మానవుడు కూడా ఓడలోనికి ఏమంటే ఆయన పాపం ఏం అడిగాడండి? ఈ ఓడ తయారు చేయడానికి మెటీరియల్ ఏమండి అని అడిగాడా? కొంత ధర సహాయం చేయండి అని అడిగాడా? అరే ఈ ఓడలోనికి రా అన్నాడు తప్ప ఈ ఓడకు సాయం చేయండి అన్నాడండి? నా మాట వినండి, ప్రమాదం ఉంది అన్నాడు తప్ప మీరు ఈ ఓడ తయారు చేస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను, సాయం చేయండి అన్నాడా? అండ్ స్థానిక సేవకులుగా రాంప్రసాద్ ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఏదైనా నన్ను అడిగారా? ఇలా చేయండి అని అడిగారా? ఎవరు ఏ సేవకుడు అడగడండి. మన బాధ్యత, మన పని ఏంటో మనం గుర్తించాలి. మొదట మన బాధ్యత ఏంటి? వచ్చి కూర్చుని విని వెళ్ళిపోవడం, అదే బాధ్యత. ఏమంటే కూర్చుని విని వెళ్ళిపోవడం అంటే బాధ్యత? అది నేనే చేస్తున్నాను కదా, అందరూ చేస్తున్నాం కదా. బాధ్యతలు, పనులు, కర్తవ్యాలు ఏంటో మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే మనం అందరం కూడా మన స్థానిక సంఘంలో మన పాత్ర ఏంటి? మన పాత్ర ఏంటి? మీరు స్త్రీలు చాలామంది ఏదైనా మంచి అకేషన్ అనుకోండి, మీరు అక్కడ పెట్టేటువంటి సామానం అంతా దింపి ఏం చేస్తారు? మొత్తం అంతా సామానం అంతా తీసి మొత్తం శుభ్రం అంతా కడిగి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అక్కడికి పెడతారు. వాడారా? లేదు. శుభ్రం చేశారు, ఆ మురికి, ఆ మలినం అంతా పోయింది, మళ్ళా తీసుకెళ్ళి యథాస్థానంలో పెట్టేస్తారు. వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ వాళ్ళు శుభ్రం చేసినట్లుగానే వచ్చి వెళ్ళిపోయేలాగానే ఉంది. ఇక్కడ ఏమైనా ఉందంటే అక్కడ పని, మన పని అంటూ ఏమైనా ఉందండి ఇక్కడ? లేదండి. స్త్రీలు గనులుగా ఎందుకు బైబిల్లో ఎంచబడ్డారో తెలుసా అండి? వారు పని చేశారు. వారి పని ఏంటో గుర్తించారండి. అందుకే అపోస్తలుడైన పౌలు కాలేజీలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి పరిచయం చేసి ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాడు. ఎపఫ్రా పరిచయం చేసి అతను కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. ఎపఫ్రా, ఇదిగో నీకు నేను బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఏంటంటే నువ్వు మొదట ఎలా ఉండాలంటే, నువ్వు మొదట దేవునికి నమ్మకంగా ఉండాలి, పనివాడిగా ఉండాలి, క్రీస్తు యేసు దాసుడిగా ఉండాలి. యజమానుడిగా ఉండడానికి కాదు నేను పంపుతుంది, దాసుడిగా ఉండడానికి. దాసుడు అంటే పని చేయడానికే నియమింపబడినవాడు. చాలా మంది సంఘాల్లో దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. పనిచేసే ఉద్దేశం ఎవరికి లేదండి ఈనాడు స్థానిక సంఘాల్లో. పనిచేసే తత్వం ఎక్కడా లేదండి, కష్టపడే తత్వం ఎక్కడా లేదండి. ఈ విలువైన పాత్రలు దేవుని కోసం ఉపయోగించండి. మీలో చాలా మంది ఉపయోగిస్తున్నారు, కొంతమంది ఉపయోగించట్లేదు, కొంతమంది ఉపయోగిస్తున్నారు. పాత్రలు వాడకపోతే ఏం పడతాయండి?
ఏం పడతాయి? తుప్పు పడతాయి, దుమ్ము పడతాయి, మురికి పడుతుంది, మలినం పట్టేస్తుంది. అది శుభ్రం చేయడానికి 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, 1 గంట కావచ్చు. కాబట్టి ఈ పాత్రలు వాడకపోతే, ఈ పాత్రలు ఉపయోగించకపోతే ఏం పట్టేస్తుందండి? ఏం పట్టేస్తుంది? పాపం అంటేస్తుంది, మలినం అంటేస్తుంది, అహంకారం అంటేస్తుంది, అసూయ అంటేస్తుంది, అవిధేయత అంటేస్తుంది. అవిధేయత అంటేస్తుందండి. దేవునికి విధేయతులై బతకవలసిన మనము దేవునికి అవిధేయులమై బతుకుతాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుని తీర్పులో ఎవరు సాక్షులు పెట్టాడండి? ఆకాశాన్ని, భూమిని పెట్టాడు. తర్వాత గోడలోని రాళ్ళు దూరాలు పెట్టాడు. ఇంకొక సాక్ష్యాన్ని కూడా నేను ప్రవేశపెడుతున్నాను. మార్కు సువార్త 6:11. మీరు ఈ సాక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మార్కు సువార్త, సమయం అయిపోతుంది, 6:11. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల కింద ధూళి. ఇప్పుడు మన మీద సాక్ష్యంగా ఉండడానికి ఏం పెట్టాడు? సాక్షిగా పాదముల కింద ధూళి పెట్టాడండి. ఎప్పుడైనా అనుకున్నారా ధూళి మన మీద సాక్ష్యంగా ఉంటుందని? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? గోడలోని రాళ్ళు మన మీద సాక్షులుగా ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దూలాలు మీ మీద సాక్షులుగా ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఆకాశం, భూమి మీ మీద సాక్షులుగా ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కానీ ఇవే మీ మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి రేపు తీర్పులో. తప్పించుకుంటారండి ఎవడైనా తప్పించుకోగలడా? ఏ మానవుడైనా తప్పించుకోగలడా? పని చేయకుండా తప్పించుకోగలడేమో కానీ పని చేసి కూడా తప్పించుకోలేడండి. పని చేస్తారా? చేసేవాళ్ళు లేరు కదండి. పని చేసేవాళ్ళు లేరు కదండి. ఇప్పుడు ఈ 3 దినాలు మంచి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంతమంది సహకారులుగా ఉన్నారు? మీ మనసాక్షిని అడగండి. మీ మనసాక్షిని అడగండి. బైబిల్లో సహకారుల పేర్లు ఎక్కడ ఉంటా తెలుసా అండి? జీవ గ్రంథములో. జీవగ్రంథం అంటే ఆశామాషి అనుకుంటున్నారా? భక్తులు ఏమైపోయిందండి? భక్తులు వారి పనులు వారు చేశారు. ఎక్కడున్నారు వారి పేర్లు? మీరు కూడా సహకారంగా ఉండాలి. బలమైన యోధులుగా ఉండాలండి. దాసులుగా ఉండాలండి. దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉండాలండి. నమ్మకంగా ఉండాలండి మొదటి దేవునికి. ఇప్పుడు చెప్పండి, నా మీద కొంచెం అబద్ధ సాక్ష్యం చెప్పండి. వీటిని కొంటారా మీరు? కొనగలరు? అసలు ఇంపాసిబుల్. కొనలేరు ఏమాత్రం. కానీ ఇవన్నీ మన మీద ఏం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి? సాక్ష్యం. ఎందుకంటే నువ్వు పని చేస్తున్నావు, నువ్వు దేవుని కుమారుడివి లేదా కుమార్తెవి. నీ పని ఏంటి తెలీదా? నీ మీదనే సాక్ష్యం చెప్తాను. నువ్వు తెలుసుకోలేదు, అది నీ తప్పు. నీ కర్తవ్యం నువ్వు గుర్తించలేదు, అది నీ తప్పు. నేను నీ మీద సాక్ష్యం చెప్తాను. ఒకవేళ పని తెలిసినా చేయట్లేదా, నీ మీద నేను సాక్ష్యం చెప్తాను. చెయ్యాలని ఉన్నా నువ్వు ముందుకు రావట్లేదు, నేను నీ మీద సాక్ష్యం చెప్తాను. చూడండి, కొంతమంది భక్తిగల స్త్రీలు ఉంటే కొంతమంది భక్తిహీన భర్తలు ఉంటారు. మీకు అర్థమైందండి? ఒకరు ప్రార్థించేవారంటే కొంతమంది ప్రార్థించిన వారు ఉంటారు. ప్రతి కుటుంబంలో ఎవరొకరు మిస్ఫైర్ అవుతారండి. భర్త భక్తిగల ఉంటే భార్య భక్తిహీనురాలుగా ఉంటుంది. లేకపోతే భార్య భర్తలు భక్తి కలిగి ఉంటే పిల్లల భక్తిహీనులు అయిపోతారు. సంపూర్ణంగా ఏ కుటుంబం లేదండి. దేవుడు మెచ్చిన కుటుంబాల్లో మన కుటుంబాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఉండవండి. లేవు కదండి, ఉండవండి. ఉంటే మంచిదే, ఉండవు. ఈ రాత్రి ఈ మాటలు మీరు విన్న తర్వాత దేవుడు మెచ్చిన కుటుంబాలుగా మారిపోవాలండి మనం. దేవుడు మెచ్చి కుటుంబాలుగా. ఎవడు దేవుడు మెచ్చిన కుటుంబం ఒకటి చెప్పండి బైబిల్లో. తానే కాక తన కుటుంబాన్ని కూడా ఏం చేసుకున్నాడు? రక్షించుకున్నాడండి. ఆలోచన చేయండి.
నువ్వు రక్షింపడ్డావు, నీ ఇంటి వారిని మరేది. అందుకే యెహోషువ అంటాడు, మంచి సవాల్ విసిరాడండి, నేనను నా ఇంటి వారును